భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుజాత నగర్ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యంలో ముసురు వల్ల తేమ శాతం పెరిగింది. అయితే తేమ శాతం వచ్చే వరకు వడ్లు ఆరబెట్టాలని ప్రభుత్వ నిబంధన ఉంది. ఈ నిబంధనను సడలించి తక్షణమే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. पत्थर का तार नहीं रहा ఫుట్బాల్ కూడా మిషన్ కూడా దొరకట్లేదు. ఈ శాతానికి వచ్చింది. టోకన్ రాపించుకున్నాం, అన్నీ రాపించుకున్నాం. ఇప్పుడేమో మళ్ళీ తుఫాన్ వచ్చి ఇట్లా ముసురు పెట్టి ఇక ఈ నిమ్ముగా వచ్చినాయి కప్పేసిన వల్ల. దీనికి ఏం చేయాలో ఇప్పుడు మిషన్ కూడా దొరకట్లేదు తుర్బాలు వేయడానికి. అయితే ఇక ఏం చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఆరబెట్టమంటుంటారు దీనికి. ఇంకా ఎన్ని రోజులు ఆరబెట్టాలి, ఇంకా ఎన్ని రోజులు తిరగాలి దీంతో? నెల అవుతుంది ఇప్పటికే. మేము కోసి ఇక్కడ వచ్చేసరికి బాగా పట్టల కిరాయి అన్నిటికీ బాగా అవుతున్నాయి.